హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను జనరల్ రీడింగ్ చేస్తున్నానండి. టాపిక్ వచ్చేసి ప్రస్తుతం మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, సో దాని నుంచి మీరు ఎలా బయటపడగలుగుతారు, అవన్నీ దానికోసం మీరు ఏం చేయాలి, యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ ఏమైనా వినబోతున్నారా? సో ఆ విషయాలన్నీ మనము ఈరోజు తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మీరు అసలు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? ఓకేనా? సో మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, దేని గురించి ఆలోచిస్తున్నారు? సో ఆ విషయాలన్నీ మ్యాచ్ అయితే యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలాగే ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. సో మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి ఈ వీడియో మీకు కౌంట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, సో ఆ ప్రాబ్లం ఏంటి? ఓకే. సో మీరు ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ మీకు లేవు అంటే యూ కెన్ జస్ట్ వాచ్ దిస్ వీడియో. ఎందుకు అంటే రెజల్యూషన్ సజెషన్స్ ఏమైనా ఉంటే ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్ అవుతుంది, మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అంటే యూ కెన్ వాచ్. ఓకే. సపోజ్ ఇప్పుడు మీకు నిజంగా అంటే ఈ ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో ఫేస్ చేస్తున్నారు అంటే యూనివర్స్ గైడెన్స్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అంటే యూనివర్స్ గైడెన్స్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏం చేయాలో అనేది అర్థం కావట్లేదు అంటే డెఫినెట్లీ యూనివర్స్ గైడెన్స్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీవన్. ఓకే. యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి? వాట్ ఆర్ దే ప్రాబ్లమ్స్? అసలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ సిచ్యుయేషన్ ఏంటి? ప్లీజ్ నాకు క్లియర్గా చూపించండి. మా వ్యూవర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, అట్ ప్రెజెంట్ వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఓకే. ది టెంపరెన్స్. Please give me one more card. Okay. Please give me the clarification for the temperance. Please give me the clarification for page of swords. Please give me the clarification for four of wands. ఫైన్. యాక్చువల్గా మీరు ఇప్పుడు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే నాకు నాకు వచ్చిన కార్డ్స్ని ప్రకారం మీకేదో ఒకటి అచీవ్ చేయాలి అని ఉంది. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదో మీకు తెలుసు, అచీవ్ చేయాలి అని ఉంది. అందుకే మీరు యాక్చువల్గా మీ గోల్స్ కోసము మీ గోల్స్ కోసము అన్నింటినీ మేనేజ్ చేయాలి. మీరు అన్నింటినీ మేనేజ్ చేయాలి అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే మీరు చాలా కంట్రోల్డ్గా ఉండాలి అని అనుకుంటున్నారు. సో అట్ ద సేమ్ టైం మీరు అలా ఉండటం వల్ల సమ్వన్ అంటే మీరు లవర్ కావచ్చు, లేకపోతే మీ గోల్స్ అనుకుంటే మీ గోల్స్ కూడా కావచ్చు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే సో దిస్ ఈజ్ గైడెన్స్ ఫర్ ఎవ్రీ వన్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఇది కనిపించింది. సో ఇది కనిపించింది అంటే ఇది మీకు ఇష్టమైన వ్యక్తి అవ్వచ్చు, మీ లైఫ్లో మీరు కావాలి అనుకుంటున్న ఒక ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ఒక థింగ్ అవ్వచ్చు, లేదు అంటే మీరు కోరుకుంటున్న ఒక అచీవ్మెంట్ అవ్వచ్చు. ఓకేనా? సో నేను ఇది పర్టికులర్గా వన్ బై వన్ ఒక్కొక్కటి చెప్తూ ఉన్నాను అంటే సో ఎవ్రీవన్ అది వీడియో చాలా ల్యాగ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్ టు వాచ్ హోల్ థింగ్, రైట్? సో అందుకనే నేను ఎక్కువగా ఈ ఛానల్కి ఎందుకు వస్తారు కొంతమంది, బేసిక్గా చాలామంది వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఒక హార్ట్ బ్రేక్ అయ్యి వస్తారు. సో అందుకని నేను ఎక్కువగా లవ్ విషయంలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీరు ఏదో హోప్స్ పెట్టుకొని వచ్చారు అంటే యూ కెన్ అజ్యూమ్ ఆన్ యువర్ ఓన్. ఓకేనా? మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఓకే. అజంప్షన్లు సజెషన్ అనేది ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే.
సో ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటి అంటే మీరు మీ గోల్స్ని అచీవ్ చేయటానికి సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో లేకపోతే మీరు ఏదైతే అచీవ్ చేయాలి అనుకుంటున్నారో అది మీ నుంచి దూరం అయిపోతుంది. అంటే దిస్ ఈజ్ లాస్ట్ అనమాట. మీరు ఏదైతే సపోజ్ ఇప్పుడు మీరు ఒక గోల్ అంటే మీరు ఒక డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారు. సో మీరు డాక్టర్ అనేది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అది అన్నప్పుడు మీ దగ్గర మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే మీ 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 పేరెంట్స్ అంత ఆఫర్ చేయలేదన్నమాట. మీ పేరెంట్స్ మీకు అంత ఆఫర్ చేయలేరు. సో అందుకని మీరు సరే నేను బ్యాలెన్స్ చేయాలి, ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. సో నేను మిడిల్ క్లాస్ పర్సన్ అంటే నా గోల్స్ని నేను వదిలేసుకోవాలి అని మీరు ఇంతకు ముందు అనుకున్నారు. సో అది మీ చేయి జారిపోయింది. సో ఇదంతా ఏదైనా సో అలా చేయి జారిపోయినప్పుడు మీరేమనుకుంటున్నారు? సో నేను ఏం చేస్తే నా కోరిక నిజమవుతుంది, నేను ఎవరిని అప్రోచ్ అయితే నా కోరిక నిజమవుతుంది, నేను మా పేరెంట్స్తో కలిసి అందరితో కలిసి నేను ఎలా సెలబ్రేట్ చేసుకోగలను, ఇలా కూడా యూ కెన్ అచీవ్. మీ గోల్ ఏదైనా ఇష్టం ఉంది అంటే సో అలాగా మీరు కావాలి అనుకున్నది మీరందుకే మీరే వదిలేసుకున్నారు. మీరేదో బ్యాలెన్స్ చేయాలి అనుకొని మీ కోరికను మీరు వదిలేసుకున్నారు. సో ఆ కోరిక గెలవాలి అనుకుంటే నేనేం చేయాలి? సో మీరు దాన్ని వెతుకుతున్నారనమాట. ఇది వన్ టైప్ ఆఫ్ మీరు ఆలోచించవచ్చు. లేదు అంటే మీ పేరెంట్స్ కోసం మీ ఫ్యామిలీ కోసం మీరు ఏదో ఒక కంట్రోల్డ్గా ఉండాలి అనుకొని మీకు ఇష్టమైన పర్సన్ని మీరు వదిలేసుకున్నారు. అందుకని ఆ పర్సన్ వెళ్ళిపోయారు మిమ్మల్ని కాదు అని. ఓకేనా? అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. నాకైతే అమ్మాయే కనిపిస్తుంది. సో అమ్మాయి మీరు అలా ఉండటం వలన మీరు ఏం కోల్డ్ బిహేవియర్ ఏం చేయలేదన్నమాట. బట్ మీరు నార్మల్గానే బ్యాలెన్స్డ్గా ఉన్నారు. కొంతమంది అలా బ్యాలెన్స్డ్గా ఎక్కువ తక్కువ కాకుండా ఏమి సరిగ్గా రెస్పాన్స్ లేకుండా అంటే ఏమి సరిగ్గా రెస్పాన్స్ లేకుండా కాదు, వాళ్ళకు నచ్చిన రెస్పాన్స్ మీ దగ్గర నుంచి రాకపోయేసరికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఓకేనా? సో వాళ్ళు వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి. అదంతా సడన్గా ఇంకా ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. సో సడన్గా మళ్ళీ మీకేమనిపిస్తుంది అంటే వాళ్ళు మళ్ళీ మీకు కావాలి అనిపిస్తుంది. సో మీరందుకే మీరే వదిలేసుకున్నారు మీ ఫ్యామిలీ కోసం. కానీ మళ్ళీ మీకు వాళ్ళు కావాలి అనిపిస్తుంది. ఓకేనా? మేబీ వేరే పర్సన్స్తో కానీ లేకపోతే ఎలా వాళ్ళని మళ్ళీ నా లైఫ్లోకి తీసుకురావాలి అని మీరు వెతుకుతున్నారు. సో ఇదంతా జరిగితే బాగుండు, అనవసరంగా ఇదంతా నేనే చేసుకున్నాను, అంతా నా వల్లనే జరిగింది, నా కోరిక ఆ పర్సనే, నా కోరిక నేను అనుకుంటున్న నా గోలే, ఇంకా చాలా అంటే మీ ఇష్యూస్ని బేస్ చేసుకుని యూ కెన్ అజ్యూమ్. ఓకేనా? ఇది అంటే మీ ప్రాబ్లం అయితే ఇది. ఓకే, నాకు ఈ ప్రాబ్లం అయితే నాకు క్లియర్గా అనిపించింది. సో మీకు ఈ సిచ్యుయేషన్ నుంచి బయటపడగలుగుతారా? మీరు కోరుకున్నది మీరు అచీవ్ చేయగలుగుతారా? ఓకేనా? యూనివర్స్ ఏమనుకుంటోంది, మీకు ఇలాంటి సిచ్యుయేషన్ ఎందుకు ఇచ్చింది, అవన్నీ వన్ బై వన్ త్వరగా కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? ఖచ్చితంగా గుడ్ సజెషన్ ఇస్తుంది యూనివర్స్. ఖచ్చితంగా గుడ్ సజెషన్ ఇస్తుంది. ఇలాగ జరగటం ఎందుకు ఇలా జరిగింది, మీరు ఏం చేస్తే మీరు అనుకున్నది అవ్వగలుగుతుంది అనేదంతా చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చూద్దాము అంటే ఇంకా మీకు నెక్స్ట్ ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను చూడాలి అనుకుంటున్నది మీకు ఫ్యూచర్లో యూనివర్స్ మీకు ఏమి ఇవ్వబోతోంది. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? యూనివర్స్ చెప్పండి యూనివర్స్. సో మా వ్యూవర్స్కి కావాలనుకున్నది దే లాస్ట్ ఇట్, వాళ్ళు దాన్ని కోల్పోయారు. సో మీరు మా వ్యూవర్స్కి ఏమి ఇవ్వబోతున్నారు చెప్పండి యూనివర్స్. మీరు మా వ్యూవర్స్కి ఏమి ఇవ్వబోతున్నారు? సో క్లారిటీగా చెప్పండి. సో నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళకు ఏమి జరగబోతోంది, వాళ్ళు అనుకున్నది జరుగుతుందా లేదా, వాళ్ళు కావాలి అనుకున్నది జరుగుతుందా, లేకపోతే అంతకన్నా ది బెస్ట్ గిఫ్ట్ మీరేమైనా ఇవ్వదలుచుకున్నారా? చెప్పండి యూనివర్స్ ప్లీజ్. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్కి మీరు క్లియర్గా చెప్పండి. ఓకే, ది 4 of Swords, the 5 of Pentacles. Please give me one more card. Okay,
Please give me the clarification for Four of Swords. Please give me the clarification for Five of Pentacles. Please give me the clarification for the Strength card. ఓకే, అర్థమైపోయింది. ఫ్యూచర్లో మీకు ఎలా జరగబోతోంది అనుకుంటే, మీరు పోయిన దాని గురించి హార్ట్ బ్రేక్ చేసుకుని ఒక స్టెప్ పర్సన్ లాగా ఉంటే మాత్రం యూ విల్ నాట్ గెట్ వాట్ యు వాంట్. మీకు ఏది కావాలి అనుకుంటేది అది రాదు. ఎందుకు అంటే మీరు ఇంకా చాలా బాధపడుతూనే ఉంటారు. మీరు చాలా స్టక్ అయిపోయి ఉంటారనమాట. నిద్రలేని రాత్రులు అవన్నీ గడపబోతారనమాట. మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, ఓకే, మీరు హార్ట్ పక్కన పెట్టేసి సరేలే టైం వచ్చినప్పుడు వాళ్ళే వస్తారు, ఓకేనా. లేదు అంటే కొంతమంది ఏదైనా మీకు సజెషన్స్ ఇస్తున్నారు అనుకోండి, సో వాటన్నిటిని పక్కన పెట్టేసి మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్, మీరు ఒక స్టెప్ తీసుకోకుండా మీరు బాధపడుతూ కూర్చుంటే మాత్రము నథింగ్ విల్ హ్యాపెన్ అనమాట. ఏమీ జరగదు. మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి. ఓకే, మీరు ఒక యాక్షన్ తీసుకోకుండా అందుకే మీరే నా వల్లనే కదా నా పర్సన్ దూరం అయిపోయింది, సో నేను వెళ్తే మాత్రము లేకపోతే నేను ట్రై చేయకపోతే ఏమి జరగదు, ట్రై చేస్తే మళ్ళీ నా పర్సన్ నా దగ్గరికి వచ్చినా నేను ఎలా బిహేవ్ చేశానో అలా బిహేవ్ చేస్తుందేమో, నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేసిండేది అలా రాదేమో అని అందుకే మీరే భయపడుకుంటూ ఒక రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటే చూడండి, ఇక్కడ యూ కెన్ గో అవుట్ అనమాట. ఈ పరిస్థితి నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు, ఆ డోర్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మీదే అనమాట నిస్సహాయత. చాలా యాప్ట్గా వచ్చాయి, నా క్లారిఫికేషన్ అయితే చాలా యాప్ట్గా వచ్చాయి. అందుకే మీరే క్లోజ్డ్గా ఒక బౌండరీస్ ఏర్పరచుకొని ఆ బౌండరీస్ దాటగలను అని తెలిసినా కూడా మీరు దాటకుండా అలాగే ఉన్నారు అంటే మీ సిచ్యుయేషన్ ఇప్పుడే కాదు, ఇంకా ఎప్పటికీ మీ సిచ్యుయేషన్ అనేది సాల్వ్ అవ్వదన్నమాట. ఓకేనా. యూ హ్యావ్ టు మీరు చాలా స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకోవాలి. మీరే అంత పవర్ తెచ్చుకొని మీ ఫ్యామిలీ ఇలా ఉండాలి, ఓకేనా. లేకపోతే మీ గోల్ని అచీవ్ చేయాలి అంటే ఇంకా నా వల్ల కాదు, సో మా ఇంట్లో వాళ్ళు ఇంత ఆఫర్ చేయలేరు, సో అందుకని ఇంక ఎవరు నాకు హెల్ప్ చేయలేరు అని మీరు మీ వంతు మీరు ఎఫర్ట్స్ పెట్టుకోకుండా మళ్ళీ ట్రై చేయాలన్నమాట. అది ఎంత గోల్ అయినా కూడా మీరు ఒక 1 year వేస్ట్ అయిపోతుందో అని బాధపడటం కన్నా మీరు ఇంకో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా రాయాలి, ఇంకా స్టడీస్ మీ ప్రిపరేషన్ ఇంకా బాగుండాలి, ఓకేనా. లేకుంటే ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లం బాగలేదు, సో నేనేం చేయలేను, నా గోల్స్ నేను అచీవ్ చేయలేను అని బాధపడుతూ ఉంటే నథింగ్ విల్ గో అనమాట, ఏది జరగదు. సో మీరు ఖచ్చితంగా స్టక్ అయ్యి ఉండకండి. మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో మీ ఫ్యామిలీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగలేవు అంటే మీరు ఏదో ఒకటి ట్రై చేయాలి. ఓకే, మీకు ఫినాన్షియల్గా మీకు అంత సపోర్ట్ ఎవరు లేరు, సరే ఏదో ఒకటి ప్రయత్నించండి. కనీసం మీ ఫ్యామిలీకి అంటే అప్పుడు మీరు ఆ గోల్నన్నా వదిలేయాలి. మీరు ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు. ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే నాకు సెకండ్ కార్డ్ స్ట్రాంగ్ డెసిషన్ ఉంది. స్ట్రాంగ్ డెసిషన్లో ఏముంది అంటే మీ ఫ్యామిలీ ఆఫర్ చేయలేకపోతే మీకు హార్డ్ వర్క్ చేసి మీ గోల్ని మీరు అచీవ్ చేసుకోవాలి. ఫ్యూచర్లో ఎలా అయినా మా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాను అనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. ఆ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే అట్లీస్ట్ 1 or 2 yearsలో మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ ఎంత కష్టమైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓకే, బట్ మీరు అంత ధైర్యం చేయలేరు, మీ ఫ్యామిలీకి మీ సపోర్ట్ అవసరము. అలా ఉంటే ఇంకొక ఆప్షన్ అన్నా వెతుక్కోండి. అది కాకుండా ఇంకొకటి ఏదైనా మీరందుకే మీరే మనీ ఎర్న్ చేయగలిగే ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. సో ఆ విధంగా ఉండాలి. ఇన్ కేస్ మీ లైఫ్ సిచ్యుయేషన్ అలాంటిది ఏదైనా అయితే, సో కమింగ్ ఫ్యూచర్లో అయితే ఏదైనా కూడా మీ హ్యాండ్స్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. మీరు ఒక స్టెప్ ముందుకు వేయాలి. అది కాదు ఇది కాదు అని కూర్చున్నారు అంటే ఏది కూడా సాల్వ్ అవ్వదు, ఓకేనా. మీరే ధైర్యంగా మీరే ఒక స్టెప్
అంటే ఒక స్టెప్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి. సో అది లవ్ విషయంలో అయినా కూడా, మీ గోల్స్ విషయంలో అయినా కూడా, లేకపోతే లవ్ అంటే మళ్ళీ ఓన్లీ పార్ట్నర్సే కాదు, ఫ్యామిలీ పర్సన్స్ కూడా. ఎందుకంటే నాకు ఫ్యామిలీ కార్డ్ కనిపిస్తుంది. ఫ్యామిలీ కార్డ్ అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే పిల్లలు అవ్వచ్చు, మీ బ్రదర్స్ సిస్టర్స్ అవ్వచ్చు, మీ కజిన్స్ అవ్వచ్చు, ఎవరైనా మీకు ఎవరంటే ఇష్టమో వాళ్ళనమాట. ఓకేనా, మ్యారీడ్ కపుల్స్ కాకపోయినా కూడా. సో నాకు ఎక్కువగా మ్యారీడ్ కపుల్స్ కనిపిస్తున్నారు, ఎక్కువగా ఫ్యామిలీ పర్సన్స్ కనిపిస్తున్నారు. ఓకేనా, ఇష్యూస్ ఇలాంటి బాధలు మీకు ఏమైనా ఉన్నాయి అంటే యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. మీరు ఒక అడుగు ముందుకు వేస్తేనే దాన్ని తేల్చుకోగలుగుతారు. అది జరుగుతుందా జరగదా. ఓకేనా, మీరు ఒక రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటే మాత్రము ఏది కూడా ముందుకు వెళ్ళదు. ఇదే అనమాట. ఓకే, ఇక్కడ మీ యూనివర్స్ కూడా మీకు గైడెన్స్ కూడా ఇచ్చేసింది. మీరు ముందుకు వెళ్ళకపోతే మాత్రము ఏది జరగదు. మీరు ఖచ్చితంగా ముందుకు వేసి తీరాలి. మీరు ఏదో కాదు అనుకున్న దాని గురించి పక్కన పెట్టేసి, సరే నేను కూడా ఒక విషయం చెప్తూ ఉంటాను, మీది అనుకున్నది ఖచ్చితంగా మీ దగ్గరికి తిరిగి ఎప్పటికైనా వస్తుంది అని. కరెక్ట్, మీ వస్తువు ఎప్పటికైనా తిరిగి వస్తుంది. అలాంటప్పుడు మీరు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి, మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు. ఓకేనా, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నా అంటే ఇంకా ఆ పర్సన్ లేకుంటే ఆ గోల్ అనేది మీరు మర్చిపోవాలి. ఓకే, మీ గోల్ అనేది డాక్టర్ అవ్వాలి అంటే, ఓ డాక్టర్ అయ్యి ఏం చేస్తాం చెప్పు, దానివల్ల ఊరినే ఎక్కువగా చాలా డే అండ్ నైట్ సఫర్ అవ్వాలి. సో దాని గురించి అసలు మీరు అనగానే మీకు దాని గురించి ఒక ఎమోషన్ ఎలా ఉండాలి, నెగిటివ్ ఎమోషన్ ఉండాలి, అవసరం లేదు. సో అలాంటప్పుడు మీరు జస్ట్ హార్ట్ తీసి పడేసినారు కానీ మళ్ళీ మీరు బాధపడుతున్నారు. ఇలా బాధపడకూడదు. ఓకే, హార్ట్లెస్గా ఉండొచ్చు కానీ మళ్ళీ మీరు బాధపడకూడదు. అదే అంటున్నా, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసేసుకోవాలి. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించకూడదు. ఓకేనా, సో అలా ఉన్నప్పుడే మీరు ఖచ్చితంగా ఏదో మీ లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. మీరు అనేది మీ ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని తీరాలి. ఓకే, లేదు అంటే మీరు ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. మీ కోరిక నెరవేర్చుకోవాలనే దానికి ఎఫర్ట్స్ ఉండాలి కానీ బాధపడుతూ కూర్చోకూడదు. అదే అనమాట. మీ ఫ్యూచర్లో అంటే కొన్ని మంత్స్ ఇలా ఉండొచ్చు. అందుకనే దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. ఇది ఎందుకు నేను ఎవ్రీవన్ అంటున్నాను అంటే, ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసమే మీరు తీసుకుంటే స్ట్రాంగ్ నిర్ణయాన్ని బట్టి మీ లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు పోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉండకూడదు, జరగదేమో అంటూ బాధపడుతూ ఉండకూడదు. సో అదే అండి. ఇప్పుడు మీ ఫ్యూచర్లో ఇప్పుడు కరెంట్ మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నారు అంటే, నేను చెప్పదలిచేది యూనివర్స్ కూడా మీకు ఇస్తున్నది ఒక సందేశం. మీరు పోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉండకూడదు, మళ్ళీ బాధపడుకుంటూ ఉండకూడదు. అదే అండి మీకు చెప్పాలి అనుకుంటున్నది. ఓకే, సో మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు, సో ఆ గైడెన్స్ వల్ల మీకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందండి. సో యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం. సో మీ ఫ్యూచర్లో జరిగే దాన్ని బట్టి నేను ఆ గైడెన్స్ ఇచ్చాను. బట్ యూనివర్స్ గైడెన్స్ విల్ బీ మోర్ పవర్ఫుల్. సో దానివల్లనే మీకు ఒక హోప్ అనేది వస్తుంది. యూనివర్స్ చెప్పండి, మీరు ఇవ్వదలుచుకుంటున్న సజెషన్ ఏంటి, మా వ్యూవర్స్కి మీరు ఇవ్వాలి అనుకుంటున్న సజెషన్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ఏ వెరీ గుడ్ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్. మా వ్యూవర్స్ కోసము మీరు చాలా బెస్ట్ సజెషన్ ఇస్తారు అని నేను నమ్ముతున్నాను. సో ప్లీజ్ ఒక మంచి గైడెన్స్ ఇవ్వండి. రైట్, ప్లీజ్ గివ్ మీ 2 more cards. వండర్ఫుల్. ప్లీజ్ గివ్ మీ 1 more card. వావ్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 of Wands. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ King of Cups. Please give me the clarification for the Hierophant. Nice. Okay, wow and wow. It's really amazing. సో మీకు ఉన్న ప్రాబ్లంకి ఇప్పుడు నాకు వచ్చిందో మీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్గానే సజెషన్ కూడా వచ్చింది. మీరు ఏదైతే మీ కోరిక మీరు అందుకోసమే పుట్టారు అని అనుకుంటూ ఉన్నారో, దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారో, మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి.
మీరు ఒక డెసిషన్ మీరు ఒక అడుగు ముందుకు వేస్తేనే మీ కోరికలు నెరవేరుతాయి. మీరు మీరు ఒక అడుగు ముందుకేస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయంట. సజెషన్ ఇస్తుంది యూనివర్స్. కాబట్టి మేబీ ఒక 10 డేస్‌లో కాకపోవచ్చు, ఒక 1 మంత్‌లో కాకపోవచ్చు, ఒక 1 ఇయర్‌లో కాకపోవచ్చు. బట్ ఖచ్చితంగా మీరు ఏదనుకుంటున్నారో జరిగి తీరుతుంది. యూనివర్స్ సజెషన్ ఇస్తున్నారు అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తి, లేకుంటే మీరు కోరుకున్న గోల్ ఖచ్చితంగా అచీవ్ అవుతారు. ఓకేనా? అందుకోసం మీరు ప్యాషనేట్‌గా ఉండాలి. మీకు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అన్నా, మీరు గోల్స్ మీ దగ్గరికి అచీవ్ చేయాలన్నా, మీకు మెడిటేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు మెడిటేషన్ ఇంపార్టెంట్? మీ మనసు మీ కంట్రోల్‌లో ఉంటేనే మీరు యూనివర్స్‌తో కనెక్ట్ అవుతారు. మీరు యూనివర్స్‌తో ఎప్పుడు కనెక్ట్ అవ్వగలరు? మీ మనసు మీ కంట్రోల్‌లో ఉండాలి. మీ మనసే ఒక యూనివర్స్. మీ మనసే ఒక మీ ప్రపంచం. ఆ ప్రపంచంలోనే భగవంతుడు ఉంటారు. ఆ భగవంతుడే మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. అందుకనే మీరే ఒక జంజాటంలో ఉంటే, మీరే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటే, ఇక గాడ్ కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్లే. ఏమివ్వాలి ఈ పాపకి ఏమివ్వాలో ఈ పాపకే తెలీదు అనుకుంటారు. సో, కొంతమందికి అందరూ అనుకుంటారు అన్నీ రాసి పెట్టింటారు మన లైఫ్‌లో అని. లేదండి, రాసిపెట్టి ఏమీ ఉండదు. సో, మీరు ఏదైతే ఖచ్చితంగా ఒక నిర్ణయించుకొని తీరుతారో, చిన్నప్పటి నుంచి మీరు పెద్దయ్యే వరకు మీ ఆలోచనలు, అందుకని చిన్నప్పుడే ఒక మంచి మంచి భావాలు, మంచి మంచి ఆలోచనలతో పెరిగారు ఆ బాబు, లేకుంటే పెరిగింది ఆ పాప అంటే మాత్రము ఆ పాప ఒక మంచి అచీవ్మెంట్ ఏదైనా సాధించింది అంటే తనకు చిన్నప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టము, లేకపోతే స్ట్రాంగ్గా తన మనసులో మంచి మంచి ఒపీనియన్స్ని ఫీల్ చేసి ఉంటారు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా మంచి ఒపీనియన్‌తో పెరిగుంటుంది. సో, సపోజ్ ఆ అమ్మాయి ఒక ఒక ఫీల్డ్‌లో మంచిగా వచ్చింది. అంటే ఒక స్పోర్ట్స్‌లో మంచిగా ఆ అమ్మాయి చాలా మంచి అచీవ్‌మెంట్ చేసింది అంటే చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ ఉంది. తను గెలుస్తాను అన్న నమ్మకం ఉంది. తనకొక ఎంకరేజ్‌మెంట్ ఉంది అన్నప్పుడే ఆ అమ్మాయి ఏదైనా అచీవ్ చేయగలదు. ఓకే. సో, చిన్నప్పటి నుంచి స్టడీస్‌లో మంచిగా ఉంది అంటే తనకు చిన్నప్పటి నుంచి ఆ స్టడీస్ అంటే ఇష్టము. చిన్నప్పటి నుంచి తనకి మంచిగా గ్రాస్ప్ చేసుకుంటే కెపాసిటీ ఉంది. సో, తనకు దాని గురించి ఇష్టం ఉంది. అందుకని తను ఏదైనా మంచి అచీవ్మెంట్ సాధించగలిగింది. సో, అలా జరిగినప్పుడే వాళ్ళు ఏదైనా కావాలి ప్యాషనేట్‌గా ఉంటేనే, ప్యాషన్ అనేది ఓన్లీ లవ్ ఉంటేనే కాదు. లవ్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. అవి 2 ఉంటేనే ఎవరైనా ఏదైనా సాధించగలరు. ప్యాషన్ ఉండాలి అంటే ఫస్ట్ మీ మైండ్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మైండ్ కంట్రోలింగ్ అనేది అందరికీ సాధ్యం కాదు. బట్ సాధ్యం కాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మెడిటేషన్ అనేది ఒక ప్రొలాంగ్డ్ టైంలో మీరు పేషెన్స్‌గా స్పెండ్ చేయండి మెడిటేషన్ కోసం. ఖచ్చితంగా యూ కెన్ కంట్రోల్ యువర్ మైండ్. ఓకేనా? సో, నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నాను. సో, మీరు ఎవరైనా మీకు ఇంకా మీరు ఇంకా అచీవ్ చేయలేకపోతున్నారు ఒక మెడిటేషన్ అనేదాన్ని, మీరు చాలా బాధపడకండి. ఖచ్చితంగా యూ కెన్ ఏబుల్ టు అచీవ్. మీరు అనుకుంటున్న ఒక డెసిషన్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో, నేను మెడిటేషన్ గురించి కూడా ఐ విల్ డెఫినెట్లీ హొప్పునొప్పు గురించి కూడా నేను ఒక మెడిటేషన్ దాని గురించి ఒక వీడియో తీస్తాను. సో, మీరు ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు యూ కెన్ ఏబుల్ టు గ్రాబ్ దట్ టెక్నిక్. ఓకే. ఆ టెక్నిక్లో మీకు ప్రశాంతత, పేషెన్స్, తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ ఖచ్చితంగా అవుతుంది. అలాగే మీరు ఇన్ కేస్ మీకు మ్యారేజ్ కావాలి, మీరు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళతో మీరు మ్యారేజ్ కావాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండకండి. ఒక డెసిషన్ అయితే తీసుకోండి. వాళ్ళతో మ్యారేజ్ కావాలి అని అనుకుంటున్నారు కదా, అనుకుంటూ ఉంటే ప్యాషనేట్గా మీకు ఏది కావాలో దాని గురించి ఒక డెసిషన్ తీసుకొని యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకేనా? మీరు ఇంప్రూవ్ చేయండి. సో, అప్పుడు మీకు ఖచ్చితంగా యూ కెన్ ఏబుల్ టు అచీవ్ యువర్ గోల్స్. సో, ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ మిగిలిన మీ పనులు ఉంటాయి కదా, మీరు ఖచ్చితంగా మీకు పెళ్లి కాలేదు అనుకున్న వాళ్ళైతే మీకు సెకండరీ థింగ్స్, మీ స్టడీస్ కానీ, మీ జాబ్స్ కానీ, మీ ఫ్యామిలీ కానీ ఖచ్చితంగా సెకండరీ థింగ్స్ అనేది మీ దగ్గర ఉంటాయి. సో, వాళ్ళ గురించి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీకు కావాలి అనుకున్నది మాత్రము యూ హ్యావ్ టు డిసైడ్
ఇన్ ఏ బెటర్ వే, మీరు బెటర్ వేలో డిసైడ్ అవుతేనే మీరు కోరుకున్న దాన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తేనే మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్నవి జరుగుతాయి. అందుకనే మీ మీ వస్తువులు అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్లే ఖచ్చితంగా మీ వస్తువులు మీ దగ్గరికి వచ్చి తీరుతాయి. బట్ యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ యువర్ సెల్ఫ్. మేనిఫెస్టేషన్ అంటే ఏమీ లేదు, మీరు మెడిటేషన్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మెడిటేషన్ కుదరట్లేదు అంటే ది రెమెడీస్ అంటే నథింగ్ బట్ ఒక రాయిని మనం ఎందుకు గాడ్గా మనం అనుకుంటాము. మనం మెడిటేషన్ చేయలేకపోతున్నాం కాబట్టి ఒక ఆబ్జెక్ట్ని మనం చూస్తున్నాము. ఆ ఆబ్జెక్ట్ని మనము ఒక దేవత ఒక దేవుడు అనుకుంటున్నాము. దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే మీ కళ్ళలోకి అవే వస్తాయి. మీరు ఒక దాని గురించి అనుకుంటున్నారు అంటే అవి డ్రీమ్స్లోకి వచ్చాయి అంటే అదే ఒక మెడిటేషన్. సో మీరు ఆబ్జెక్ట్ చూడకపోయినా కూడా మీరు మీ మనసును కంట్రోల్ చేసుకొని ఆ నిద్రలో వచ్చే కళలు కాకుండా మీరు మెలకువలోనే ఆ ఆబ్జెక్ట్ని మీరు చూడగలుగుతున్నారు కళ్ళు మూసుకొని. ఇంకా నాకు వేరే ఆలోచనలు ఏమీ లేవు అంటేనే అదే మెడిటేషన్. సో ఆ ఆబ్జెక్ట్ అనేది మీ కోరికలు అయి ఉండాలి, మీ పర్సన్ అయి ఉండాలి. సో అప్పుడు మీ పర్సన్కి మీరు మీకే తెలియకుండా మీ ఆలోచనలు వాళ్ళకు వెళ్తాయి. ఓకేనా? అప్పుడు మీకు మీ పర్సన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. సో ఆ డైరెక్ట్ కనెక్షన్ ద్వారా మీ థాట్స్ అన్నీ మీ పర్సన్కి వెళ్ళిపోతాయి, డ్యామ్ షూర్గా వెళ్ళిపోతాయి. అదే ఈ మెడిటేషన్ టెక్నిక్. సో అప్పుడు మీ పర్సన్ని మీరు పదే పదే మీరు వాళ్ళ కలలో కానీ వాళ్ళ కాన్షియస్లో కానీ మీరు మెసేజెస్ సెండ్ చేస్తూ ఉంటారు. మీ ఫేసే కనిపిస్తూ ఉంటుంది, మీ గురించి అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఎందుకు ఇలా నా పర్సన్ కనిపిస్తుంది, ఎందుకు ఇలా నా పర్సనే కనిపిస్తున్నాడు అని వాళ్ళే ఉండలేక మీ దగ్గరకు వచ్చేస్తారు. అదే అన్నమాట ఈ టెక్నిక్. సో మీరు ఫస్ట్ మెడిటేషన్ చేయండి. మీకు ఏది కావాలో మీరు 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 ఊహించుకోండి. మీకు ఏది కావాలో మీరు ప్రయత్నించండి. ఇది ఇంత ఈజీగా రాదు. మీకు పేషెన్స్ ఉండాలి అండ్ ఆల్సో కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడే మీకు ఖచ్చితంగా మీరు ఏదనుకున్నా అది మనిషే కానీ లేకపోతే మరి గోల్స్ ఎలాగ వస్తాయి అంటే గోల్స్ ఖచ్చితంగా మనిషికి గోల్స్కి ఏమీ అంత డిఫరెన్స్ ఏమీ ఉండదు. మీరు గోల్స్ అచీవ్ చేయాలి అనుకుంటే మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు స్పోర్ట్స్ అనుకుంటే స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఆ కాన్సన్ట్రేషన్లోనే మీరు ఆబ్జెక్ట్స్ అవన్నీ మీరు హార్డ్ వర్క్ చేస్తారు కదా, అవన్నీ వెళ్ళి మీ బ్రెయిన్లోకి వెళ్ళి కూర్చుంటాయి. సో అవి మీరు మర్చిపోరు. ఎగ్జామ్స్లో కానీ ఓరల్ టెస్ట్లో కానీ ఏదైనా కూడా మీరు అవన్నీ మర్చిపోకుండా ఈజీగా చెప్పేయగలుగుతారు. మీ గురించి మీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మీరు అవన్నీ చేయగలుగుతారు. మీ మనసు మీద మీరు ఒక కంట్రోల్ తెచ్చుకున్నప్పుడు మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఓకే? అందుకని ఉన్న దాని గురించి ఆలోచించండి. ఇన్ కేస్ మీరు మ్యారేజ్ కావాలి, ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళే విడిపోయారు అనుకున్నా కూడా మీరు మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీ హెల్త్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీ కాన్సన్ట్రేషన్ పవర్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీరు మీ పర్సన్నే కాదు ప్రతి ఒక్కరిని ఎవరినైనా కూడా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అందుకనే కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇదే అండి యూనివర్స్ మీకు ఇచ్చే సజెషను. చాలా బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చింది. నేను కూడా ఎంత మంచి సజెషన్ మీకు ఇస్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకేనా? సో దిస్ ఇస్ వెరీ వండర్ఫుల్ రీడింగ్ అండి. సో ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. అలాగే ఇంకా నెక్స్ట్ మీకు ఏం చెప్పాలి అంటే యూనివర్స్ గైడెన్స్ వచ్చేసింది. ఓకే, యూనివర్స్ గైడెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఏంజల్ గైడెన్స్ చూద్దాము. ఒకవేళ మీ పర్సన్ నుంచి ఏమైనా మెసేజెస్ ఉన్నాయి అంటే మనం అది కూడా చూద్దాం. సో ఇది లవర్స్ గురించే అని అనుకుంటూ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. నా విషయంలో నా పరంగా అయితే ఎవరు వచ్చి నా వీడియోస్ చూసినా కూడా వాళ్ళకు ఒక మంచి మోటివేషన్ ఇవ్వాలి అనుకుంటాను. అండ్ దే హ్యావ్ టు బీ హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నా వీడియో చూసిన తర్వాత అన్నప్పుడే ఐ విల్ గెట్ సాటిస్ఫైడ్. సో మీరు నిజంగా సాటిస్ఫై అయ్యాను అంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండి. సో ఏంజల్స్ మీరు మా వ్యూవర్స్కి ఇస్తున్న మెసేజ్ ఏంటి చెప్పండి. ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న సజెషన్ ప్లీజ్ వాళ్ళ కోసం ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. ఆ మెసేజ్లో ఒక మంచి సజెషన్ ఇవ్వండి. వాళ్ళు అనుకుంటున్నవన్నీ సాధించగలుగుతారు కదా. వావ్, వెరీ బ్యూటిఫుల్. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మెడిటేషన్ చేయండి, మీరు ఖచ్చితంగా రికవర్ అవుతారు. మెడిటేషన్ నథింగ్ బట్ మీరే గాడ్ అయిపోతారు. ఓకేనా?
అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? మీరే దేవుళ్ళు. మీరు దేవుళ్ళు ఎప్పుడవుతారు? మీరు మీ మనసు పైన మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడే మీరు ఏదైనా మీరు మిరాకిల్స్ చేస్తున్నారు అన్నప్పుడే మీరు గాడ్ అయిపోతారు. మిరాకిల్స్ మీ చేతిలోనే ఉంటాయి, వేరే వాళ్ళ చేతుల్లో ఉండవు. అదే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో మీరు మెడిటేషన్ చేయండి, మీరు మీ కంట్రోల్లో ఉంచుకోండి. మీరు మీ కంట్రోల్లో ఉంటే నాలాంటి వాళ్ళ అవసరమే మీకు లేదు. ఓకే, సో ఏంజల్స్ కూడా ఇదే మీకు చెప్తున్నారు. వెరీ వండర్ఫుల్ రీడింగ్. ఇది యూనివర్స్ మీ అందరి కోసం నిజంగా చెప్తున్నారు. మీరందరూ సైకిక్ ఎబిలిటీస్ పెంచుకోవాలి అంటే ప్లీజ్ మెడిటేట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు మెడిటేషన్ చేస్తే మీరు అచీవ్ చేయనిదంటూ ఏమీ ఉండదు. ఓకేనా? కొంచెం కష్టం అవుతుంది, కానీ 1 ఇయర్ అవుతే కానీ 2 ఇయర్స్ అవుతే కానీ, బట్ మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటే చాలు కదా. మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మీరు బెటర్ వర్షన్ అవ్వాలి. దాని గురించి మాత్రమే ఆలోచించండి. రిజల్ట్ వచ్చిందా లేదా అనేది పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా లేదా, అది చాలు. ఓకేనా? సో ఇంకా ఓకే, మీ పర్సన్ని మిస్ అవుతున్నారు. సో మీ పర్సన్ నుంచి ఏమైనా మెసేజెస్ తెలుసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఈ లాస్ట్ వరకు కూడా ఇంకొక 2 minutes చూడండి. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏదైనా మెసేజెస్ సెండ్ చేయాలి అనుకుంటున్నారంటే, సో ఆ మెసేజెస్ ఏమైనా ఉన్నాయి అంటే ప్లీజ్ నాకు ఒక 2 to 3 మెసేజెస్ ఇవ్వండి. సో మా వ్యూవర్స్ వెయిటింగ్ ఫర్ దేర్ పార్ట్నర్ మెసేజెస్. మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ మెసేజెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఐ నో యూ ట్రస్ట్ మీ. చూడండి, మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఓకే, మీరు వాళ్ళని నమ్ముతారు అని వాళ్ళకి తెలుసు అంట. ఐ ఫీల్ గిల్టీ ఫర్ డౌటింగ్ ఆన్ యూ. మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చినది ఒక అనుమానాల కారణంగా అయితే, అది మీ పర్సన్ మిమ్మల్ని అనుమానించాడంటే తను చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నాడంట, బాధపడుతున్నాడు. మై వరల్డ్ రోమ్ అరౌండ్ యూ. మీ గురించి ఆలోచిస్తున్నాడంట. సో ఇది నేను చెప్పకపోయినా కూడా మీకు తెలుస్తున్నది అంటే సో అప్పుడు మీ పర్సన్ కూడా మీ గురించి మెడిటేట్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. సో ఇలా జరుగుతుంది అనమాట. ప్లీజ్ గివ్ మీ 2 more cards. ఇంకా 2 చూస్తానండి అంతే. ఐ అపాలజైజ్ ఫర్ వాట్ ఎవర్ రాంగ్ ఐ డిడ్ ఫర్ యూ. సో ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చినప్పుడు తను అపాలజీ కూడా చెప్తారు, అంటే క్షమాపణ అడుగుతారు. ఓకే, ఐ రిగ్రెట్ టు హైడ్ ట్రూత్ ఫ్రమ్ యూ. ఓకే, మీ దగ్గర నుంచి ఒక నిజాన్ని దాచిపెట్టినందుకు కూడా అతను రిగ్రెట్ అవుతున్నారు, ఫీల్ అవుతున్నాడు. ఐ కాంట్ ఫర్గెట్ మై ఫస్ట్ లవ్. ఇంతకన్నా ఇంకా మీకు హ్యాపీనెస్ ఏంటండి? మీరే అంటే తన ఫస్ట్ లవ్ ఈజ్ వెరీ బెస్ట్ లవ్. సో మీరే అంటే తన ఫస్ట్ లవ్. సో అలాంటప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ హ్యాపీ. యూ హ్యావ్ టు బీ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. హ్యాపీగా ఉండండి, మీరు అనుకున్నది అచీవ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ అగైన్.